బుక్ కాదు, నిజమైన పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు నిజమైన పరిపాలన జరుగుతుందండి. ఏది రెడ్ బుక్ అన్నంగా లేదు. అక్రమ అరెస్టులు అయితే ఎన్డీఏ గవర్నమెంట్ ఒక సంవత్సరం అయింది. అక్రమ అరెస్ట్ చేయడం నెల రోజుల్లోనే చేయొచ్చు, కానీ అక్రమ అరెస్టులు అయితే కాదు, సక్రమైన అరెస్టులు జరుగుతున్నాయి. అక్రమ కేసులా అక్రమ కేసులు ఏంటంటే మీతో పోల్చుకుంటూ 1% 0.0 కూడా లేదు. నువ్వు నీ వెనకాతలు నా కొడాలి నాని గాని ఈ రోజా గాని ఇలాంటి వాళ్ళందరూ కూడా మీరు ప్రజల దగ్గరికి వస్తే తిప్పి తిప్పి కొట్టి పంచి లేవగొట్టి పంపిస్తారని చెప్పి మా తల్లి లాంటి నారా భువనేశ్వర్ గారి మీద వ్యాఖ్యానాలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వంశీ పరిస్థితి ఏమైందండి? అక్రమ కేసులు అన్నారు కదా, సిగ్గుందా మీకు? అసలు అక్రమ కేసులు అయ్యే అసలు మీరు చేసిన తప్పులకి జనాలకు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. అక్రమ అరెస్టులు నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన మా లోకేష్ గారు అమలులోకి తెచ్చారు. నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా అరాచకాలు చేసింది కాబట్టి ఈ రోజు నారా లోకేష్ గారు రెడ్ బుక్ పరిపాలన తీసుకొచ్చారు ముందుకే. ఈ రెడ్ బుక్ పరిపాలన వల్ల సామాన్య కార్యకర్త కూడా ఇంకొకసారి కార్యకర్తను టచ్ చేయాలంటే కూడా ఎదవడేటట్టు చేశాడు. రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. అక్రమ అరెస్టులు అంటే నిజంగా అక్రమ అరెస్టులు, సక్రమ అరెస్టులు. అక్రమ అరెస్టులు అయితే ఎన్డీఏ గవర్నమెంట్ ఒక సంవత్సరం అయింది. అక్రమ అరెస్ట్ చేయడం నెల రోజుల్లోనే చేయొచ్చు, కానీ అక్రమ అరెస్టులు అయితే కాదు, సక్రమైన అరెస్టులు జరుగుతున్నాయి. అక్రమ అరెస్టులు అయితే సంవత్సరం ఎందుకు వెయిట్ చేయాలి? నిజాయితీగా ఎక్కడైతే ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరినీ చట్టపరంగా అన్ని ప్రూఫ్లు తీసుకున్న తర్వాత మాత్రం అరెస్టులు జరుగుతున్నాయి. ఆ అక్రమ అరెస్టులు అయితే అన్నాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ వచ్చి నెల రోజుల్లో అరెస్ట్ చేయొచ్చు. రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. నన్ను కూడా మద్యం కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతుంటారు. ఏం చెప్తారు మీరు? మద్యం కేసులు ఇరికించాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు మద్యం స్కామ్ చేసినటువంటి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్నగాక జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఆయన ఏం చెప్తా ఉన్నాడు? ఈ పిచ్చి బ్రాండ్లన్నీ గతంలో చంద్రబాబు గారి పాలనలో వచ్చాయని చెప్పి, మరి నిజంగా చంద్రబాబు గారి పాలనలో వస్తే ఆనాడు నువ్వు కేసు ఎందుకు పెట్టలేదు? ఆనాడు ఆ బ్రాండ్లన్నీ కూడా నువ్వు ఎందుకు రద్దు చేయలేదు? నువ్వు కమిషన్ల కోసం కక్కుర్తిపడి 3,000 కోట్ల ప్రజాధనాన్ని దోచేసిన నువ్వు ఈరోజు నీతులు వల్లించడం అనేది ఖచ్చితంగా హాస్యాస్పదం. ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం, ఎవడు పడితే రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేస్తూ ప్రతి సభలో కూడా రెడ్ బుక్ చూపించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళందరికీ కూడా రెడ్ బుక్ ద్వారా శిక్షలు పడతాయని ఆనాడు ఆయన బహిరంగంగా చెప్పారు. ప్రజలు దానికి పూర్తి మద్దతు ఇచ్చారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చాం. అంటే రెడ్ బుక్కి పూర్తిగా ప్రజల మద్దతు ఉంది. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ఎవరైతే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ రాజ్యాంగాన్ని అదేవిధంగా నిర్ణయాలను ఏదైతే ప్రజా కంటక నిర్ణయాలని అమలు చేశారో, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారో వారందరూ కూడా ఖచ్చితంగా చెరసాల వాసులు అవుతారు. ఈరోజు వంశీ అరెస్ట్ అయినటువంటి పరిస్థితి, రేపు కొడాలి నాని అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇది రెడ్ బుక్ని ఇంకా లేట్గా అమలు చేస్తామని తెలుగుదేశం పార్టీని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి రెడ్ బుక్ని మరింత వేగవంతం చేయాలని చెప్పి కూడా లోకేష్ గారికి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అక్రమ కేసులు అంటే మా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామ పంచాయతీలో మా గ్రామం ఇదేమి కర్మ ప్రోగ్రాంకి చంద్రబాబు నాయుడు గారు మా గ్రామం వచ్చినప్పుడు మా గ్రామంలో ఫ్లెక్సీలు కూడా కట్టుకోకుండా వాళ్ళు ఆపారు. ఆపిన దాన్ని మేము ఎదుర్కొని ఇచ్చేసినందుకు వాళ్ళు ఇళ్లలో కూర్చొని తెల్లారి నా మీద అటెంప్ట్ మర్డర్ కేసుని పెట్టారు. మరి అంతకన్నా అన్యాయం ఏముంటుంది? అటువంటివన్నీ ఆళ్ళు చేసి ఇవాళ మా మీద పెట్టారు అని చెప్పుకుంటంలో ఇదేంటంటే ఎదురు పోరాటం చేయడం తప్ప అందులో వాస్తవాలు లేవు, అంత అవాస్తవం. రెడ్ బుక్ పరిపాలన ఇప్పుడు కాదండి, ఆల్రెడీ ఇప్పుడు మంచి పరిపాలనలోకి వచ్చింది. అసలు పరిపాలన అంతా గత 5 సంవత్సరాలు కూడా నరకాసురుడు ఎలా ఉంటాడో అలా చూపించారు. ఆ నరకాసురుడి నుంచి పోయి మంచి పరిపాలన భగవంతుడు ఏదో మనకు దేవుళ్ళో వరం ఇచ్చి చంద్రబాబు నాయుడు సీఎం అవడం వల్ల మొత్తం రాష్ట్రం అంతా చల్లటి వర్షాలు పడి గ్రామం అంతా చల్లగా ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. పోలార్ కెనాల్ కానీ, రోడ్లు కానీ, అమరావతి కానీ అన్నీ స్పీడ్గా పరుగులెడుతున్నాయి. ఏది ఇస్తానన్న పథకం, డమేజీ పథకం కాకుండా 4,000 పెన్షన్ అంటే మామూలు మాట కాదు. ప్రతి ముసలోడు కూడా నాకు 1వ తారీఖున ఆనందంగా పండగలా చేసుకుంటున్నారు. రెడ్ బుక్ కాదు, నిజమైన పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు నిజమైన పరిపాలన జరుగుతుందండి. ఏది రెడ్ బుక్ అన్నంగా లేదు. వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళకే చుట్టుకున్నాయి. ఎవడైతే పాపం చేసాడో ఆ పాపానికి వాళ్ళు పోతున్నారు. ఆ రోజు పెద్ద చిన్న స్థాయి సర్వం లేకుండా మాట్లాడారు వాళ్ళు. మాట మర్చిపోయి మాట్లాడారు. ఆ రోజు ఈ రోజు అనుభవిస్తున్నారు వాళ్ళు. అదేం తప్పు కాదండి. ఏంటంటే ఈ రోజు కూడా మొత్తం రాష్ట్రం అంతా చూస్తుంది ఏ పరిపాలన నీతి నిజాయితీ నడుతుందో. ఇవాళ రోడ్డు అంటే వస్తే 1 గంట రావాల్సింది అరగంటలో వస్తున్నాం. ఇవాళ గంటలు గడపడి గోతుల్లో తిరిగి వచ్చేవాళ్ళం. అది ఎంత డబ్బుతో కూడుకుంటే చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు ముందుతో ఈ రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళిన పరిపాలన ఉంది. అక్రమ కేసులా అక్రమ కేసులు ఏంటంటే మీతో పోల్చుకుంటూ 1% 0.0 కూడా లేదు. ఇదే అలా కాదు. అక్రమ కేసులు అన్నారు కదా, సిగ్గుందా మీకు? అసలు అక్రమ కేసులు అయ్యే
అసలు మీరు చేసిన తప్పులకి జనాలకు తెలియజేస్తున్నాం. పాపం పాపం పండి పోతున్నారు. మీరు ఇంకా టైం ఉంది, ఇంకా రెడ్ బుక్ అమల్లో రాలేదు, ఇంకా వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది ఏంటనేది. మద్యం కుంభకోణంలో పేరు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు, మద్యం కేసులో అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధం అవుతున్నాయి. బెజవాడలో రండి అని చెప్పి జగన్ చెప్తారు. ఏంటండి మద్యం కేసు ఎంతమంది జనాలు పోయారు, ఎంతమంది కిడ్నీలు లివర్లు పోయి సార్. ఒకటి ఎన్ని వేల కోట్లలో మీరు దాచుకున్నారో ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఇప్పుడు అన్యాయం కేసులా మేము పెట్టివి జనాలకు తెలియజేస్తున్నారు. మీరు తప్పులు చేశారు అని జనాలు తెలుసుకోవాలి కదా. ఎన్ని వేల కోట్లది మీరు దోసుకుంటున్నారో తెలియాలి. దోసుకున్నారో ఈ రోజు తప్పు చేసిన వాళ్ళు తప్పే అంటారు జనాలు. తప్పు చేశారు కాబట్టి మీరు 11 సీట్లకి అంకితం అయ్యారు. ఇంకా రానున్న రోజుల్లో 11 కాదు, ఒకటి తీస్తే ఒకటే ఉంటది. అది ఎవరిదనేది మీకు తెలుసు, మాకు తెలుసు. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది, దానిలో భాగంగా అక్రమ కేసులు పెడుతున్నారు. నా మీద కూడా మద్యం కేసులు పెట్టడానికి సిద్ధమవుతుంది ప్రభుత్వం జగన్ చెప్తారు. నిజంగా అక్రమ కేసులా సక్రమ కేసులా? మద్యం కుంభకోణంలో పూర్తిగా మునిగిపోయిన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి అధోగతి పాలు చేసి పాతాళంలోకి పంపించాడు. ఈరోజు పెద్ద కబుర్లు ఆడుతున్నాడు గెస్ట్ హౌస్లో కూర్చొని. ఇది నువ్వు రా ప్రజల దగ్గరికి వచ్చి చెప్పు, వస్తే నీ తాలూకు బండారం బయటపడుతుంది. అంతేగాని నువ్వు ఏసీ రూమ్లో కూర్చొని స్టేట్మెంట్ ఇస్తే చాలదు. నువ్వు నీ వెనకాతలు నా కొడాలి నాని కానీ ఈ రోజా కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా మీరు ప్రజల దగ్గరికి వస్తే తిప్పి కొట్టి పంచిలు ఎవడగొట్టి పంపిస్తారని చెప్పేసి కూడా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు ఉంది. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది, దానిలో భాగంగా అక్రమ కేసులు పెడతారని చెప్పి వైసీపీ చెప్పింది. నిజంగా ఈ అక్రమ కేసులు అంటారు సక్రమ కేసులు అంటారు? అసలు రెడ్ బుక్ అనే క్వశ్చనే లేదండి. ఆ రోజు నైతిక స్థైర్యం కలగజేయడానికి చెప్పడం జరిగింది. ఎవరైతే 2019-24లో ఈ అక్రమ కేసులు పెట్టిన వాళ్ళని కఠినంగా అణిచివేయడానికి చెప్పాం మేము. అంతేగాని ఇవాళ మనం ఆలోచిస్తే మనం పిచ్చి వ్యాఖ్యానాలు చేసి మా తల్లి లాంటి నారా భువనేశ్వర్ గారి మీద వ్యాఖ్యానాలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వంశీ పరిస్థితి ఏమైందండి? కటకటాలు లెక్కెచ్చి దగ్గుకుంటా ముక్కుతా ఉన్నాడు, పిచ్చి ప్రాలాపనలు చేశాడు. అట్లాగే పిచ్చిగా చేసినటువంటి ఐపీఎస్లు ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ ధనంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డిని కరెక్ట్గా ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంది. ఇది ఉట్టి మాట. వాళ్ళు విధ్వంసక పాలన చేసి మా మీద ఇది అంటం అనేది కరెక్ట్ కాదు. చట్టం ప్రకారం పనులు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి ఎజెండాగా మా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అక్రమ కేసులు అంటూ ఎవరు పెడతా లేదండి. అక్కడ వాళ్ళు పెట్టిన దాని మీద కూడా ఇప్పుడు ఏం పెట్టట్లేదు. ఇప్పుడు నిజంగానే ఉన్నట్టే కేసులు పెడతారు తప్ప ఇంతకు ముందు అక్రమ కేసులు పెట్టి ఎంతో మందిని లోపడేశారన్న సంగతి తెలుసు. ఆనాడు మా చంద్రబాబు నాయుడు గారిని కూడా 53 రోజులు పైసలుగా జైల్లో పెట్టారు అన్యాయంగా. ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్లో ఏదో జరిగిందని చెప్పేసి ఆ రోజు ఎంతో మంది విదేశాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అక్రమం జరగలేదు, స్కిల్ డెవలప్మెంట్లో మేము ఎంతో మాకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పినా కూడా ఆ రోజు వదలకుండా 53 రోజులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు జైల్లో పెట్టారన్న సంగతి అందరికీ తెలుసు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంటే కక్ష తీర్చుకునే మనస్తత్వం కాదు చంద్రబాబు నాయుడు గారిది. ఏదన్నా రియాలిటీగా ఉంటేనే వాళ్ళ మీద కేసు పెడతారు తప్ప అలాంటి కేసులు పెట్టరు. ఈరోజు చూస్తే రాష్ట్రం దినాభివృద్ధి చేస్తుంటే అది చూడలేక కొంత వైసీపీ నాయకుడు ఎన్నో ఈరోజు అసత్య ప్రచారాలు మీడియాలో చేస్తున్నారు. ఆ అసత్య ప్రచారాలను కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా టీడీపీ కార్యకర్త అభిమాని కూడా తప్పకుండా తిప్పికొట్టాలి. ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నా మీద కూడా మద్యం కేసు ఇరికించేందుకు సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి జగన్ చెప్తారు. నిజంగా అక్రమ కేసులు పెడుతున్నారా సక్రమ కేసా? అక్రమ కేసులు తెలుగుదేశం పార్టీలో కాదండి. అక్రమ కేసులు మా పైన పెట్టారు తెలుగుదేశం పార్టీలో. నేను మహిళ నా పైన 9 కేసులు పెట్టారు. ధర్నాలు చేసే కేసులు, లాఠీ చార్జీ చేశారు. అదే ఇన్స్పెక్టర్ ఈరోజు ఇక్కడ కూడా ఉన్నాడు. అయితే అతను కమిషన్ వేశారు. మాట్లాడాం మేము. అయితే ఇలాంటి పరిస్థితి పోలీసు వాళ్ళతో లాఠీలు కొట్టడము, కేసులు పెట్టడము, నిర్బంధించడము, మా ఆస్తులు కొల్లగొట్టడము, మా వ్యాపారాలు దెబ్బచేయడము, ఈ రకమైన పరిస్థితి ఎందుకు? తెలుగుదేశం కార్యకర్తలమా? ఈరోజు కాదండి, వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు మేము చంద్రబాబు నాయుడు గారు ఇత్తనం వేస్తున్నారు, మేము చూసాము ఇట్లా అని చెప్పేసి. ఇత్తనం నాటింది వాళ్ళు, చెట్టు మొలిచింది వాళ్ళ హయాంలోనే, కాయలు కాస్తా ఉండేది ఇప్పుడు.
ఒకటండి, చట్టం ఎప్పుడు కూడా తన పరిమితి తాను చేసుకుపోతూ ఉంటుంది. ఏది కూడా ఒక భారతదేశం ఇప్పటికీ కూడా ఇంత పటిష్టంగా ఉందంటే రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగం పద్ధతిలో వెళ్ళే విధానాలు ఉన్నాయి కాబట్టే మనం ఇంత అతి పెద్ద ప్రజాస్వామ్యం కూడా నిలబడగలుగుతూ ఉంది. సో ఎవరి పని వాళ్ళు చేసుకుపోతారు. ఎవరైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారో లేకపోతే వాళ్ళ కోసం ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని రచించుకొని పరిపాలిస్తారో ప్రజలు హర్షించరు. ఈరోజు జరుగుతుంది అదే. రెడ్ బుక్ లేదు, అక్రమాలు లేదు, బ్రహ్మాండ పరిపాలన జరుగుతుంది. ఎవరు అడిగినా హ్యాపీగా ఉన్నారు. వచ్చి కడపలో ముందు తిరగమని చెప్పు. ఆడు బెంగళూరు కూర్చోడు కాదు, ఇక్కడ తిరిగిన తర్వాత ఎంత బాగుంది, చల్లబడ్డది వాతావరణం. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కడప వాళ్ళ గురించి మాట్లాడతాండ, వేరే వాళ్ళ గురించి పక్కన పెట్టు. ఫ్లాప్ సినిమాకి వచ్చి ఫ్లాప్ డైరెక్టర్ వచ్చి మాట్లాడుతా